అన్నయ్య పెద్దవాడు కాబట్టి ఎప్పుడు తన గురించి ఆలోచిస్తారు. రియా నిక్కి చిన్నవాళ్ళు కాబట్టి వాళ్ళని గారంగానే చూసుకున్నారు. కానీ నేను నా గురించి ఎవరు ఆలోచించలేదు. ఈరోజు ఎందుకు నా గురించి ఆలోచిస్తున్నారు? నాకిది అలవాట్లేదమ్మా. నేహా, అమ్మతో ఎలాగైనా మాట్లాడేది? మాట్లాడే ముందు కాస్త ఆలోచించి మాట్లాడాలి. అమ్మ స్థానంలో ఉండి నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? నేను చెడ్డదాన్ని అంతేగా, అందుకే మీ ఎవరికి నేను నచ్చను. నేహా, నువ్వు ఇలా చూడు నేహా, నేను మనిషినే కదా. తెలియక ఏదో తప్పు చేసి ఉండొచ్చు. లేదు, తప్పు చేశాను. కనీసం ఈ రోజైనా నేను చేసిన తప్పుకి నన్ను మన్నించకూడదా నేహా? సరే, నన్ను మన్నించకూడదనుకుంటే మన్నించొద్దు, కానీ దయచేసి నిన్ను నువ్వు శిక్షించుకోవద్దు నేహా. చూడు తల్లి, ఈరోజు నీ నిశ్చితార్థం. ఈరోజు నీ జీవితంలో మొదటి అడుగు వేయబోతున్నావు. ఇకపై నువ్వు నీ జీవితం గురించి మాత్రమే ఆలోచించు. నువ్వు సంతోషంగా ఉండు నేహా. ఇకపై నీ జీవితంలో నేను జరిగిపోయిన రోజులు ఉండవు. నీ జీవితంలో సమీర్ మాత్రమే ఉంటాడు. జరిగిపోయిన విషయాల గురించి ఇంకొక రోజు మాట్లాడుకోవచ్చు. నువ్వెందుకు అలా కూర్చున్నావు దేవ్? ఏం ఆలోచిస్తున్నావు? చాలా బాధగా ఉందమ్మా. నీకు వేరే దారి కనిపించలేదా? కానీ నేహ అస్సలు అర్థం చేసుకోవట్లేదు. అది చిన్నపిల్ల దేవ్, కానీ నేను ఈ ఇంటి బాధ్యతంతా దాన్ని నెత్తి మీద వేసేశాను కదా. పరిస్థితుల్ని అర్థం చేసుకోవడానికి, నన్ను అర్థం చేసుకోవడానికి దానికి నేను అవకాశం ఇవ్వలేదు. కానీ నాకు నమ్మకం ఉంది, తన కుటుంబాన్ని తనే స్వయంగా చూసుకునే పరిస్థితి వచ్చినప్పుడు నన్ను అర్థం చేసుకోలేకపోయినా కొన్ని విషయాలు తప్పక అర్థం చేసుకుంటుందనే నమ్మకం నాకుంది. అరే, నీ వాలెట్ దొరికిందా? నేను ఒక అమ్మాయిని గుద్దాను కదా, ఆ అమ్మాయి మన ఎస్టేట్ ఏజెంట్ బోస్ చెల్లెలే. తన ఆఫీస్కి వచ్చి ఇచ్చి వెళ్ళాడు. మంచి విషయమే దేవ్. అది సరే దేవ్, నిన్న నువ్వు సమీర్ ఏం మాట్లాడుకుంటున్నారు? ఏం లేదమ్మా, అది నేహా ఫ్యూచర్ గురించే మాట్లాడుకున్నాం. హోప్ఫుల్లీ సమీర్ నేహాని సంతోషంగా చూసుకుంటే చాలు. నువ్వు బాధపడుకో, నువ్వున్నావు కదా, నేహా అన్నయ్యవి. ఎట్టి పరిస్థితుల్లోనైనా నేహాకి ఏ కష్టం రాకుండా చూసుకుంటావన్న నమ్మకం నాకుంది. నేను వదిన అదే అనుకుంటున్నాం. మా నేహాకి నీలాంటి అత్తయ్య దొరకడం నిజంగా ఎంతో అదృష్టం. అంతే కదా వదిన? అవును. సావిత్రక్క, వదిన నేను ఇప్పుడే వస్తాను. రాధారాణి, ఈ నేహా వాళ్ళమ్మ మాటలు నా మనసులో ముళ్ళుతో గుచ్చినట్టున్నాయి. ఇందులో అదృష్టమేముంది?
అవును, తెలియక అడుగుతున్నాను. మేమెలాగూ ఒకే ఇంట్లో ఉండబోవట్లేదు. తను విడికాపురం పెట్టబోతోంది. అరే, మొదట్లో అంతా ఇలాగే ఉంటుంది. తను పిల్లాన్నో కనేసిందనుకోండి, ఆ తర్వాత ఎప్పుడు చూసినా అత్తగారే గుర్తొస్తారు. ఈ నమ్మకంతోనే నేను సరే అన్నాను. హాయ్. హాయ్. రాధారాణి, అలా చూడు. సలోని, దేవ్ ఇద్దరిని చూస్తుంటే చూడముచ్చటగా ఉన్నారు కదా. అవునవును, సలోని చూడవచ్చుగా అందంగా ఉంది. మీరే చెప్పండి. ఈ ఇంటి అమ్మాయి మా ఇంటి కోడలుగా రాబోతోంది. మా ఇంటి అమ్మాయి ఈ ఇంటి కోడలైతే చాలా బాగుంటుంది కదా. అదేదో చెప్తారే, ఇప్పుడు కూడా మార్కెట్లో చాలా ఫేమస్ కదా, ఎక్స్చేంజ్ ఆఫర్. నాకు అర్థమైంది. కానీ ఆ ఈశ్వరి వదిలి గురించి మీరెందుకు ఆలోచిస్తారు? ఆవిడతో నేను మాట్లాడతాను. మీరు దేని గురించి దిగులు పడకండి. సలోని తప్పకుండా ఈ ఇంటి కోడలు అవుతుందిలేండి. చూస్తారుగా. ఓ, మర్చిపోయాను, నేను ఇప్పుడే వస్తాను. దేవ్ నీకు బాగా నచ్చాడా? దేవ్ ఎవరు? ఓహా, నేహా అన్నయ్య. ఇలా చూడు, మనసులో ఉన్న విషయాన్ని తల్లి దగ్గర దాచకూడదమ్మా. నీకు నచ్చితే చెప్పు, ఈ రోజే ఆ విషయం మాట్లాడేస్తాను. కానీ అమ్మా, తను నచ్చలేదని చెప్పారండి. వాళ్ళు ఖచ్చితంగా ఒప్పుకునే తీరాలి. 2 గాలిపటాలు ఒకే దారం మీద ఎగిరాయనుకో, ఒకటి బాగా ఎగురుతాయి, లేదంటే తెగి కింద పడిపోతాయి. ఏమంటున్నారు? అంటే ఏంటంటే, నీ పెళ్లి నేహా పెళ్లి ఒకే మండపంలో ఒకేసారి జరగాలి. జరిగితే ఒకేసారి జరగాలి, లేదంటే ఆగిపోవాలి. ఏం చేస్తున్నావురా? ఏం లేదు, పరిచయం చేసుకుందామని. కొడితే షేపులు మారిపోతాయి. అరే ఏంట్రా నువ్వు తమాషా చేస్తున్నావా? ఇష్టం లేకుంటే వద్దులే. నువ్వు పంచే గిఫ్ట్స్ అన్నిటిని ఆర్గనైజ్ చేయి. మళ్ళీ ఇటువంటి తప్పు జరగకూడదు. తర్వాత అయితే మీ మధ్య నేనెందుకు? నమస్తే అండి. నమస్కారం అండి. మీ అమ్మాయికి నా తరఫున శుభాకాంక్షలు తెలియజేయండి. సంతోషం అండి. మీ అమ్మాయికి ఒక మంచి సంబంధం దొరికింది. నిజం చెప్పాలంటే మీరు ఎంతో గొప్ప అదృష్టవంతులు. సరే గాని దేవ్ ఎక్కడున్నాడు? దేవ్ ఇక్కడే ఎక్కడ ఉండాలి, అదిగో అక్కడున్నాడు. నేను తన్ని తీసుకొస్తాను. అలాగే. మీరు వెళ్ళి కూర్చోండి. దేవ్, ఇప్పుడే వస్తా. అమ్మా చెప్పమ్మా. ఏంటంటే నేను ఒక విషయం మర్చిపోయాను. అదేంటంటే మన పాతింటి పక్కన పటేల్ తాత ఉండేవారు కదా, ఆయన్ని పిలవడం మర్చిపోయాను. ఓ, నేను వెంటనే డ్రైవర్ని పంపిస్తాను. వద్దొద్దు, డ్రైవర్ వద్దు. చివరి క్షణంలో డ్రైవర్ని పంపించడం బాగుండదు బాబు. నేను పని చేస్తాను, నేనే వెళ్ళి ఆయన్ని పిలుచుకొస్తాను. అరే అమ్మా, మన ఇంటికి చాలా మంది అతిథులు వచ్చారమ్మా. నేహా నిశ్చితార్థం ఇది, మీరెలా వెళ్తానని చెప్తున్నారు? పర్వాలేదు, నేను వెళ్ళి వెంటనే వచ్చేస్తాను. లేదమ్మా, ఉండండి, నేను వెళ్ళి తీసుకొస్తాను, సరేనా? అలాగే, నిశ్చితార్థానికి టైం ఉంది, నువ్వు వెళ్ళి త్వరగా తీసుకుని వచ్చే. బావా, మీరు హనీమూన్కి ఎక్కడికి వెళ్తారు? అక్క, అలా కోపంగా చూడుకు. బావా ఏం ఆలోచించారో చెప్పండి. అవునా? నేనేమో స్విట్జర్లాండ్ వెళ్ళాలనుకుంటున్నాను. వాట్ డూ యూ థింక్? బావా, నేను ఒక ఐడియా చెప్పనా? మీరు హనీమూన్కి ఢిల్లీ వెళ్తే బాగుంటుంది. ఢిల్లీలోనా? హనీమూన్కే కదా, మీరెప్పుడు ఒకరినొకరు చూసుకుంటూ కూర్చుంటారు. సో మీరు ఢిల్లీకి వెళ్తే ఏంటి, స్విట్జర్లాండ్కి వెళ్తే ఏంటి? సారీ అక్క. సరే అక్క, నువ్వు కోపడకు. నీ కోపం తగ్గటానికి మేము ఒక ప్లాన్ చేసాం. రండి, మీ మరదళ్ళ పవర్ ఏంటో చూపిస్తాం. రండి. రా అక్క. అంటున్నానా? రా. మైక్ త్వరగా. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈ రోజు మా నేహా అక్క స్పెషల్ డే. ఈ రోజు తనకి ఒక లైఫ్ పార్ట్నర్ దొరికారు, నేహా అండ్ సమీర్. మీరు సంతోషంగా ఉండాలి. ఈ ఎంగేజ్మెంట్ కు వచ్చిన వారందరూ బాగా ఎంజాయ్ చేయాలి. సో
మీరందరూ వీళ్ళిద్దరిని ఆశీర్వదించాలి. అక్కకి సల్మాన్ ఖాన్ లాంటి హస్బెండ్ దొరికాడు, హీరోయిన్ లాంటి అత్తగారు దొరికారు. ఈ సమయంలో అక్క కోసం స్పెషల్ అయిన ఒక సర్ప్రైజ్ ఉంది. సూపర్ సూపర్. ఎప్పుడు చూసినా క్యారం క్యారం క్యారం. సోనా పెళ్లి గురించి మీరేమీ ఆలోచించరా? నేను పెళ్లి చేసుకుని అప్పటి నుంచి ఇప్పటి వరకు బాధపడుతూనే ఉన్నాను. తను కూడా బాధపడాలా? మాట్లాడుతుంటే ఆడతారేమిటి? సోనా కోసం నేను ఒక మంచి అబ్బాయిని చూశాను, ఒకసారి మీరు చూడొచ్చు కదా. ఎందుకు తొందరపడతావు? సోనాకి ఏమంత వయసు అయిందని? సోనా వయసుకి నాకు 3 ఏళ్ల కొడుకున్నాడు. ఆ రోజులే వేరు కదా. దానికి ఇంకా పెళ్లి చేసే వయసు రాలేదు. సోనా సెటిల్ అయ్యి తనకంటూ ఒక ఇల్లు కట్టుకొని మిగతా వాళ్ళతో ఈక్వల్ గా ఉన్నప్పుడే తనకి పెళ్లి చేద్దాం. సరిగ్గా చెప్పావు నాన్న. అబ్బాయి డైట్ అండ్ హెల్త్ కాన్షియస్ గా ఉండాలి. పర్ఫెక్ట్. సోనా మీకు ఆకలిస్తుందా? నేను శాండ్విచ్ అయినా? వావ్, సోనా వడ శాండ్విచ్. అందులో నో చీజ్, నో బటర్, నో ఫ్రైడ్. బానే ఉండదు. మేము బాగా భోంచేసి వచ్చాం, అర్థమైందా? అన్నయ్య, అసలైన సంపద ఫిట్నెస్. కరెక్టేనా నాన్న? కరెక్టే. ఇదొకటి, ఎప్పుడు చూసినా ఫిట్నెస్. ఇది నా ఇల్లు, ఇందులో ఎవరు ఆకులు అలములు తినరు. ఈ రోజు నేను చేపల పులుసు పెడుతున్నాను, నువ్వు తింటావా? వావ్ ఫిట్నెస్. వావ్. వదినా, దేవేడి వాళ్ళు లేకుండా నిశ్చితార్థం ఎలా జరుగుతుంది? దేవ్ ఇప్పుడే వచ్చేస్తాడు. అడిగా వచ్చేస్తాడు. అమ్మా, అక్కడ పాటిల్ తాతగారు లేరు, ఊరు వదిలి వెళ్ళిపోయారట. అలాగా? అరే, ఆయన ఊరొదులు వెళ్ళిపోయారన్న విషయం నేను అసలు మర్చిపోయాను. సరే దేవ్, నిశ్చితార్థానికి టైం అయిపోతుంది, ఇంకా పనులున్నాయి. నువ్వు వెళ్ళి ఆ పనులు చూడు. వెళ్ళు దేవ్. నువ్వు రావదనా? రండి. అన్నయ్య, ఇద్దరి జోడీ బాగుంది కదా? ఈశ్వరి అక్క, ఎంతో పుణ్యం చేసుకున్నావు కాబట్టి నీకు దేవ్ లాంటి ఒక కొడుకున్నాడు. కాకపోతే నువ్వు ఇంకొన్ని రోజులే సంతోషంగా ఉండగలవు. ఎందుకంటే దేవికి పెళ్ళయిందంటే ఏ కొడుకు అమ్మ మాట వింటాడు? పెళ్ళైనాక ఎవరైనా పెళ్ళ మాటే వింటారు, అంతేగా? ఒక తోటలో ఉన్న పూల మొక్కను తీసి పూల తోటలో పెట్టినట్టేనాక? లేదు, అలాంటిదేం లేదు. కొన్ని పూల మొక్కల్ని ఎప్పటికీ తోట నుంచి తీసేయలేం. వదినా, ఈవిడ్ని చూసారా? ఎవరో తెలుసా? ఈవిడ రీటా వాళ్ళ అమ్మగారు, మన పాతింటి పక్కన ఉండేవారు. ఈవిడతో మీరు కాస్త మాట్లాడండి, నాకు కొంచెం ముఖ్యమైన పని ఉంది. ఒక్క నిమిషం, నేను ఇప్పుడే వస్తాను. ఎలా ఉన్నారు? బాగున్నా. రాధారాణి, నువ్వు ఖచ్చితంగా ఈశ్వరి గారితో మాట్లాడతావని తెలుసు. నేను దేవికి ఇవ్వడానికి కొబ్బరికాయ కూడా తెప్పించాను. నేను ఇప్పుడే మాట్లాడతాను. ఏంటంటే వదిన ఇప్పుడు చాలా బిజీగా ఉంది.
టైం దొరకగానే మాట్లాడతాను. ఈ రోజే మాట్లాడి సరేనా? నేను నిర్ణయం చేసుకున్నాను, ఈ కొబ్బరికాయని నేను దేవుకి ఇచ్చే వెళతాను. నేను చెప్పాను కదా, తప్పకుండా మాట్లాడతాను. నా మీద నమ్మకం వచ్చండి. ఇప్పుడే వస్తాను. చెప్పండి. ఫైల్స్ అన్ని ఆఫీస్కి వచ్చేసాయి కదా? ఓకే. హాయ్. ఓకే, నేను మీతో తర్వాత మాట్లాడతాను. థ్యాంక్ యూ. సెలూని చెప్పండి. మీరెందుకు నాతో ఎంత మర్యాదకరంగా మాట్లాడుతున్నారు? రాపు అనే పిలవండి. ఓకే సెలూని చెప్పు. మీకు కంగ్రాచులేషన్స్ చెప్దాం అనుకున్నాను, కానీ మీరు ఫోన్లోనే బిజీగా ఉన్నారే. మీకు కూడా శుభాకాంక్షలు. నాకు అర్జెంట్ పని ఉంది, నేను వెళ్ళాలి. ఓకేనా? అరే, ఎప్పుడు చూసినా పని చేస్తూనే ఉంటారా? కాస్త గెస్ట్ని కూడా గమనించుకోండి. ఏమైంది? మీకేమైనా కావాలా? మీకేమైనా తక్కువ జరిగిందా? మీరు లేకపోవటం. దేవ్, మా అమ్మ పిలుస్తుంది. దేవు ఒప్పుకున్నాడా? ఈ కొబ్బరికాయ ఇచ్చేయమంటావా? ఏంటమ్మా నువ్వు? తను ఇంకా నాతో సరిగ్గా మాట్లాడిన కూడా లేదు. తను ఎలా ఒప్పుకుంటాడు అనుకున్నావు? ఎప్పుడు చూసినా తన చెల్లెల గురించి, తన అమ్మ గురించి మాట్లాడుతూ ఉంటాడు. నన్ను అసలు పట్టించుకోవటం లేదమ్మా. తనకి నా మీద ఇంట్రెస్ట్ ఉందో లేదో కూడా తెలియడం లేదు. ఈ రోజు మా ఇద్దరు పెళ్లి గురించి నిర్ణయం తీసుకుంటావు అని చెప్పావు కదమ్మా. నువ్వు దేని గురించి ఆలోచించుకో. ఖచ్చితంగా నీకు దేవుకి పెళ్లి జరుగుతుంది. పెళ్లి అయిపోయిందంటే కొడుకు అమ్మ అమ్మ అని తిరగడు. ఆ తర్వాత ఎప్పుడు పెళ్ళామే పేరు పెట్టి పిలుస్తూ ఉంటాడు. మీ అన్నయ్యని చూడు, మీ వదిన వెనకాలే తిరుగుతూ చాట్ తీసుకెళ్ళిస్తున్నాడు చూడు. నన్ను ఒక్క మాట అడిగాడా? అమ్మా, దేవ్ నా కోసం చాట్ తీసుకొస్తాడు కదా? ఖచ్చితంగా నీ కోసం తీసుకొస్తాడు. పెద్ద చేప ఎప్పుడు వల్లో పడ్డానికి కొంచెం టైం పడుతుంది, కానీ ఖచ్చితంగా వల్లో పడుతుంది. అర్థమైందా? ఏమైందమ్మా? ఎంతో ఆందోళనగా ఉన్నారు. ఏం లేదు దేవ్, ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. దేవ్, నువ్వు నాకు చాలా పెద్ద బహుమతి ఇచ్చావు. నేహాకి సంతోషాన్ని ఇచ్చావు. నేహా ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి, ఎవరికన్నూ పడకూడదు. నువ్వెందుకని ఇలా పనికిమాలిన మాట్లాడుతూ ఉంటావు? చెప్పు. నేహాకి ఇంకా పెళ్ళే కాలేదు, కానీ నువ్వు దేవు పెళ్లి గురించి మాట్లాడుతున్నావు. ఇలా చూడు, పెనం మీద ఒక చపాతీ వేస్తావు, అది కాలకముందే ఇంకో చపాతీ వేస్తే ఎలాగా? రెండూ సరిగ్గా కాలవు. అదెలా వేస్తాను? ఒకటి కాలి తర్వాత ఇంకొకటి వేస్తాను. అయినా మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? సంబంధం చేసుకుంటే తప్పే ఉంది. మంచి కుటుంబం, మంచి అమ్మాయి. చూడండి, ఆ ఇంటి అమ్మాయి ఈ ఇంటి కోడలైతే నేహాకి ఎటువంటి ప్రాబ్లమూ ఉండదు. ఇలా చూడండి, నేహ వదిన కోసం, దేవు కోసం చాలా చేసింది. ఈ మాత్రం చేయకపోతే ఎలా? ఇలా చూడు, నా మాట రాతలాని, నువ్వు ఈశ్వర్ గారితో మాట్లాడావా? దేవుకి కొబ్బరికాయ ఇమ్మంటావా? ఆ కొబ్బరికాయ నా నెత్తినేసి కొట్టండి. ఎందుకు ఇలా తొందరపడుతున్నారు? నేను వద్దుతో ఒకసారి మాట్లాడాలి కదా. ఇదేమన్నా మామూలు విషయమా ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడడానికి? వాళ్ళ అబ్బాయి విషయం కదా. నిశ్చితార్థం అయిపోనివ్వండి, ఆ తర్వాత వద్దుతో నేను ప్రశాంతంగా మాట్లాడతాను. కానీ ఈ రోజే మాట్లాడేసేయి. సరే, ఈ రోజే మాట్లాడతాను. ఈ రాధారాణి మాటిస్తే తప్పదు. సరే. చూడు రాధా, నువ్వు చేస్తుంది చాలా పెద్ద తప్పు. నా మాట మీరు నోరు మూసుకొని తినండి. ఫంక్షన్ బాగా జరిగింది బాబు. నీలాంటి అబ్బాయి ఉన్నప్పుడు ఆ ఇంట్లో లోటేమైనా జరుగుతుందా? కుటుంబంలో అందరి కోసం నువ్వు ఆలోచిస్తున్నావు. ఈ ఇంటికి కోడలుగా రాబోయే అమ్మాయి ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలి. ఈశ్వర్ గారు, మీ అమ్మాయి మెట్టినింటికి వెళ్ళకముందే మీ ఇంటికి కోడల్ని తెచ్చేసుకోండి. అప్పుడే నేహాన్ని మిస్ చేసుకోండి. అలాగే. సరేనండి, మేము వెళ్ళొస్తాం. వెళ్ళండి.
For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.